ఆ టైంలో స్టేట్ బైఫర్గేషన్ అయినప్పుడు నేను ఇక్కడ ఇండియా వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. 2017లో నేను చిలకలూరిపేటలో ఇప్పుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను. అందులో 2 థియేటర్లు ఉన్నాయి, ఒక 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్ల షాపింగ్ ఉంది. సో భారీ ఎత్తున ఒక 60 కోట్ల రూపాయలు ప్రాపర్టీ అది. సో ఒక ఫంక్షన్ హాల్ కట్టాను. పెద్ద 1,16,000 స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది. సో దాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది పుల్లారావు గారి పత్తిపాటి పుల్లారావు గారి పేరు చెప్తూ వారి అనుచరులు అంటూ ఆ కాంప్లెక్స్ ని కబ్జా చేశారు. ఇప్పటికి కబ్జా చేసి 10 నెలలు అవుతుంది. కాంప్లెక్స్ ముందల టెంట్ వేసి ఇది కాంప్లెక్స్ ముందల టెంట్ వేసి దాన్ని కబ్జా చేశారు. చేసి 10 నెలల నుంచి అక్కడ ఎవరిని ఏమి రానివ్వట్లేదు. థియేటర్లు మూసేశారు. తర్వాత అక్కడ ఉన్న విజయ డిజిటల్ షాపింగ్ అతన్ని వాళ్ళని షాపింగ్ కాంప్లెక్స్ ని పగలగొట్టి వాటి మీద రాళ్ళేసి వాళ్ళని 8 సంవత్సరాలుగా అత్తుకుంటున్న వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళని తరిమి కొట్టారు. అందరినీ ఇంకా అసలు ఎవరిని రానియకుండా సినిమాలు వేయనీయకుండా అక్కడ ఇట్లా ముందర చైర్లు వేసుకొని కూర్చొని జనాలను ఎవరిని రానియకుండా మొత్తం కబ్జా చేసి కూర్చున్నారు. ఇది గత సంవత్సరం ఆగస్టు 5 నాడు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. సో దీని విషయమై మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అమ్మగారు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు. ఆగస్టు 5 నాడు మా మదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా 40 మంది వచ్చి ఆక్రమించుకొని ఇట్లా గొడవ చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సి రమేష్ గారు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని మేము హైకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపించి కేసు తీసుకోమని అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఏ చర్యలు తీసుకోకుండా అక్కడ ఉంటే తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి ఏ చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత మేము కేసు పెట్టామని చెప్పేసి కోపంతో ఇట్లా ఆధారాలన్నీ సేకరిస్తున్నాను అన్న దానితో వచ్చి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలన్నీ పగలగొట్టారు. ఆగస్టు 23వ తారీఖు గత సంవత్సరం అన్ని పగలగొట్టేశారు. ఇట్లా పగలగొట్టారని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ తీసుకోలేదు. కంప్లైంట్లు మేము పెడతా ఉంటాము, వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. కంప్లైంట్ తీసుకోరు. 100 నెంబర్కి కాల్ చేస్తే కంప్లైంట్ తీసుకోరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు. రిజిస్టర్ పోస్టులు పంపిస్తే కంప్లైంట్ తీసుకోరు. ఇక అసలు కంప్లైంట్లు అనేవి తీసుకోరు అనమాట చిలకలూరిపేటలో. సో అది తర్వాత అలా పగలగొట్టారని చెప్పేసి మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం. మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారన్నమాట. వీళ్ళని పీస్ఫుల్గా ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయనివ్వండి, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించండి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి హైకోర్టు వారు గౌరవ న్యాయస్థానం ఏది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ జనరల్ డీజీపీ గారికి, ఎస్పీ గారికి, చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ వారికి అందరికీ ఇన్స్ట్రక్షన్ పంపిస్తా వారికి ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు గౌరవ హైకోర్టు. ఈ కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు ధిక్కరించారు. వాళ్ళు దీన్ని కూడా పట్టించుకోలేదు. అసలు కోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అక్కడ ఉన్న టెంట్ని ఖాళీ చేయించట్లేదు. అక్కడ వాళ్ళ నాన్న కూర్చోబెట్టారు. వాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ధైర్యం చేసి మళ్ళీ కెమెరాలు పెట్టిస్తున్నా. కెమెరాలు పెట్టించుకోవడానికి కూడా నాకు పర్మిషన్ లేదు. చిలకలూరిపేటలో నా కాంప్లెక్స్కి సెక్యూరిటీ కెమెరాలు పెట్టించుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. ఏమైనా అంటే నాయకులు, టీడీపీ నాయకులు కొంతమంది వచ్చి సారు వద్దన్నారు, పెట్టొద్దన్నారు, సార్ రానివద్దన్నారు, సార్ అద్దన్నారు, ఇదన్నారు అని చెప్పి ఎవరిని మాకు చిలకలూరిపేటలో ఎవరైనా మాకు సహాయ సహకారాలు అందిస్తే, సాయి కార్తిక్ సిటీ సెంటర్ వారికి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళని మేము క్షమించము అని బెదిరించారు. దానికి కొన్ని వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి, నేను తర్వాత మీకు ఇస్తాను. సో అలా కోర్టు ఆర్డర్ వచ్చిన ధైర్యం చేసి మేము మళ్ళీ కెమెరాలు పెట్టించి సినిమాలు 2 సినిమాలు బుక్ చేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ నవంబర్ 19 కోర్టు ఆర్డర్ వచ్చింది. నవంబర్ 12వ తారీఖు, నవంబర్ 19 మళ్ళీ వచ్చి మొత్తం మళ్ళీ అంతా నవంబర్ 29వ తారీఖు వచ్చి మళ్ళీ అన్ని సీసీటీవీ రాత్రులు కూడా వచ్చి
వచ్చి అక్కడ సీసీటీవీ కెమెరా పగలగొట్టి ఆ, ఆ, మొత్తం అసలు అరాచకం అన్నమాట. సీసీటీవీ కెమెరాలు ఇక్కడ మనిషి వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి సీసీటీవీ కెమెరా పగలగొట్టి ఆ ఆ తర్వాత ఆ విజయ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఖాళీ చేయట్లేదని చెప్పేసి వాళ్ళ మీద రాళ్ళు వేసి అద్దాలన్నీ పగలగొట్టి వాళ్ళ చేత అన్ని ఖాళీ చేయించారు. సో ఇది కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిన పని. దానికి కోర్టు ఆర్డర్ వచ్చిందని ధైర్యంతో, న్యాయస్థానంలో మనకి ఆర్డర్ వచ్చిన ధైర్యంతో నేను చేస్తే వాళ్ళు వచ్చి ఇలా బెదరగొట్టారు. బెదరగొట్టిన తర్వాత వాళ్ళు ఏమని ఇస్తారంటే అఫిడవిట్ కోర్టు వారికి మేము మళ్ళీ కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఇస్తాం. ఇలా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇలా జరిగింది అని చెప్పేసి ఈ ప్రూఫ్లన్నిటితో, వీడియో ప్రూఫ్లన్నిటితో మేము కోర్టుకి మళ్ళీ సబ్మిట్ చేస్తే 17 ఫిబ్రవరి 17వ తారీఖు లోకల్ సిఐ రమేష్ గారు వచ్చి అసలు అక్కడ ఏమీ జరగట్లేదు అని అఫిడవిట్ ఇచ్చారండి. అక్కడ ఏమీ జరగట్లేదు, అసలు అన్ని థియేటర్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, షాపులన్నీ ఉన్నాయి, ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్లు తీసుకున్నాము అని చెప్పి అక్కడ అంతా సాఫీగా ఉంది అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారండి. అసలు ఇంత దారుణం. ఇప్పుడు ఇంతమంది ఏది ఈ అఫిడవిట్ లో ఎవరు మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ, విఆర్ఓ వీళ్ళందరూ కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఎవరి ప్రోద్బలంతో ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది? ఎవరు వెనకాల లేకపోతే ఇంత దారుణం చేస్తారా? అసలు అసలు ఏం జరుగుతుంది? అసలు న్యాయ వ్యవస్థకి అసలు గౌరవించట్లేదు. సో అది అఫిడవిట్ ఇచ్చి మమ్మల్ని రానియకుండా ఊళ్ళోకి ఈ రోజు నేను ఇక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే కారణం, నేను చిలకలూరుపేటలో ఉంటే నా మీద డ్రగ్ కేసు పెట్టి నన్ను బట్టలు ఊడి తీసుకొట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మా మామకి కాల్ చేసి మీ వాడు కనుక ఊళ్ళోకి వస్తే వాడిని కొడతాం, వాడి బట్టలు కూడా తీసుకొడతాం, అరెస్ట్ చేస్తాం, ఎల్ఎస్డి కేసు పెట్టి, ఎల్ఎస్డి డ్రగ్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం అని బెదిరిస్తున్నారు. మా అమ్మ నాన్నను కూడా తెలిసే పరిస్థితి లేదు. నేను హైదరాబాద్ పిలిపించుకొని కలవాల్సి వచ్చిన పరిస్థితి నాకు. 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎన్ఆర్ఐకి జరిగే అన్యాయం ఇది. దీని వెనక కందిబండ్ల అంజిబాబు, తెలప్రోలు వీలయ్య, తర్వాత కావూరు ఆంజనేయులు, మిన్నైకంటి రవీంద్రబాబు, ఇలా 4-5 ఉన్నారు. వాళ్ళ వెనకాల కొంతమంది లోకల్ టీడీపీ నాయకులు ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఆ ధైర్యంతోనే ఆ అధికారం ఉంది అన్న దానితోనే ఈ సిఐ రమేష్ ప్రత్యేకంగా ఆయన సహకారంతో ఇదంతా చేస్తున్నారు. 100 ఫోన్ చేస్తే 24 గంటల టైం పట్టిద్దామా అని చెప్పాడు. సరే 24 గంటల టైం తర్వాత మాకు మరి అది నోటీసు మాకు ఇవ్వాలి కదండి, మేము ఇచ్చినట్టు అని అంటే 76 గంటల టైం పట్టిద్దామా మేము ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇవ్వాలంటే అన్నాడండి. ఇక ఊపిరి పోయినా ఎవరు వచ్చి ఏమైనా చేసినా ఇక అదేగా. ఒకసారి చెప్పండి. అసలు అంత ఆస్తి పెట్టుకుని ఒక ఎన్ఆర్ఐ 20 సంవత్సరాల నుంచి ఉంటే ఒక ఎన్ఆర్ఐ నేను 25 సంవత్సరాల నుంచి నేను టీడీపీ అండి, ఎన్ఆర్ఐ టీడీపీ మెంబర్. గత 35 సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తున్నా. మొన్న 2024 ఎలక్షన్స్ కి నేను ఎంత కష్టపడి పనిచేశానంటే అమెరికా నుండి మేము ఇగో మా పిల్లలు బాబుతో నేను అని ప్రొటెస్ట్ చేసాం. ఇది 2 ప్రాపర్టీలు అండి. ఇది వచ్చేసి కాంప్లెక్స్ 100% నా పేరు మీద ఉంది. మొత్తం అంతా లోన్ నా పేరు మీద ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉంది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నా పేరు మీద ఉంది, ట్యాక్స్లు నేను కడుతున్నాను. ఈ పక్కన ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మా మిస్సెస్ పేరు మీద ఉంది. అందులో ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది అనమాట. ఈ 2 ప్రాపర్టీని కలిపి కబ్జా చేశారు. సో ఈ కబ్జా చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఏదో అప్పు తీసుకున్నారంటండి. ఏది కందిబండ్ల అంజిబాబు అనే అతని దగ్గర అప్పు తీసుకున్నారంట. అది ఎప్పుడో ఇతర కారణాల వల్ల అప్పు తీసుకున్నారు. సో అయితే వాళ్ళిద్దరికి ఆ అప్పు తీసుకునే దానిలో చిన్న గొడవ, కాన్ఫ్లిక్ట్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్. ఇప్పుడు సహజంగా ఎవరైనా అప్పులు చేస్తారండి, అందులో ఉండదు. అప్పులు ఉన్నప్పుడు చిన్న గొడవలు అవుతాయి, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి అప్పుడు ఇలా ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఎవరు సాధారణంగా ఏం చేస్తారు, కూర్చొని మాట్లాడుకొని ఇది కాదయా, ఇది నువ్వు ఇంత తీసుకున్నావు దీనికి ఆధారాలు ఇవి అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని దాన్ని పద్ధతి ప్రకారం రిజాల్వ్ చేయాలి.
అసలు ఆ అప్పు తీసుకున్న వివరాలు అయితే నాకైతే తెలియదు. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మీరు అడగచ్చు. నాకు మా నాన్నగారు అప్పు చేసిన వివరం అస్సలు తెలియనే తెలియదు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ అయ్యింది. డిస్ప్యూట్ అయిన తర్వాత జూన్ 24 గత సంవత్సరం జూన్ 24 తారీఖు మా నాన్నగారిని జూలై 24 తారీఖు మా నాన్నగారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నువ్వు మాకు ఆల్రెడీ అప్పటికే మా మిసెస్ ల్యాండ్ మా నాన్నగారు మార్టిగేజ్ చేశారు. అప్పు తీసుకున్నారు కదా, సో ఆ అప్పుకు సంబంధించి మార్టిగేజ్ చేస్తున్నారు అనమాట. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బలవంతంగా నీ ఆస్తుల మీద సంతకాలు పెట్టు, అది ఇది అని బలవంతం చేస్తే ఆయన ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి ప్రాణభయంతో హైదరాబాద్ వచ్చారండి. సో ప్రాణభయంతో హైదరాబాద్ వచ్చాడని చెప్పేసి ఇదే ఆధారంగా చూసుకొని జూలై 5th నాడు ఆక్రమించుకొని ఊరంతా పోస్టర్లు వేశారు. కనపడట్లేదు, అప్పు తీసుకొని పారిపోయాడు, 8.5 కోట్లు అప్పు తీసుకొని పారిపోయాడు అని. అది కదండి, ఇప్పుడు అప్పు తీసుకొని పారిపోతే 60 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆస్తి నాది, అప్పు తీసుకుంది మా నాన్న. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి నా ఆస్తిని కబ్జా చేశారు. అందులో 30-40 మంది పనిచేస్తున్నారు. నేను నెలకి 5-6 లక్షల రూపాయలు జిఎస్టీ కడుతున్నాను. అట్లాంటి వ్యక్తిని మొత్తం మూసేశారు. అప్పు చేశారని పారిపోయారు అంటారు. ఓకే, 60 కోట్ల రూపాయల ప్రాపర్టీ, 8.5 కోట్ల అప్పు అంటారు. అసలు అంత లేదు, అదే కదా డిస్ప్యూట్ అంతా. సో కూర్చొని సెటిల్ చేసుకోవాలి. దాన్ని కాకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఆక్రమించారు. డైరెక్ట్ రెస్పాండ్ 124 to take appropriate steps to protect the petitioner from the untoward incidents and maintain the law and order. కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్. ఈ రోజు మీరు ఇప్పుడు ఈ నిమిషం అక్కడికి ఎవరైనా పంపిస్తే అక్కడ టెంట్ ఉంటుంది, టెంట్ లో మనుషులు ఉంటారు. పోలీసులు పూర్తిగా అసలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నన్ను ఊళ్ళోకి రానివ్వరు అంటారు. నేను ఎంతమంది కంప్లైంట్ చేశానంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రొటెక్టివ్ కంప్లైంట్స్ అథారిటీకి దానికి వెళ్ళి మొన్న కంప్లైంట్ చేశానండి విజయవాడలో. వాళ్ళది ఎక్నాలెడ్జ్మెంట్. ఆ తర్వాత నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళకి 2-3 సార్లు రాశాను. మొన్న ఢిల్లీ వచ్చి ఢిల్లీలో డైరెక్ట్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇది కాకుండా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కనీసం ఒక 10-15 ఈమెయిల్స్, నేను కానీ మా మిస్సెస్ కానీ ఒక 10-15 ఈమెయిల్స్ పంపించాం. మేము అమెరికాలో ఉంటాం. అమెరికాలో ఉండి అంటే ఇక్కడికి వచ్చి అన్ని చేయలేం కదండి. అక్కడ ఉద్యోగాలు, అక్కడ మాకు మేము పని చేసుకుంటేనే ఇక్కడ మేము ఏమైనా చేస్తాం. అక్కడ సంపాదించి మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ రోజు ఇంత బాధను అనుభవిస్తున్నాం మేము. ఎన్ఆర్ఐ ఆస్తులకి అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేమంతా నా జనరేషన్ వచ్చేసి 2000 టైంలో మేమంతా వెళ్ళామండి. దాదాపు మా అందరికీ ఇప్పుడు 40-50 ఏళ్ళు. మా తల్లిదండ్రులందరూ బాగా ముసలోళ్ళు అయిపోయారు. ఆ రోజు మేము తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకోవాలి, మనం ఊరు అని మనం చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మేమా 50-20 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాం, మేము తిరిగి వచ్చేవాళ్ళం కాదు. సో ఈ ఆస్తులన్నీ అన్యాక్రాంతం ఇంకా కబ్జా చేయొచ్చు అని అసలు అంతరెగబడుతున్నారు. ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉంటే అందరు దోచుకుందామనే చూస్తున్నారు ఎన్ఆర్ఐలు. ఇది చాలా తప్పు. వాళ్ళకి స్థానిక బలం లేదు, ఆసరా లేదు అని చెప్పేసి బయటికి రాము, మాకెవరు పెద్ద పరిచయాలు, బయటికి రాము. వాళ్ళే మొత్తం బజార్లన్నీ తిరిగి అన్ని అబద్ధాలు. స్థానిక ఎమ్మెల్యే గారికి కబ్జా చేసిన రోజు నేను కాల్ చేశానండి. నేను అమెరికాలో ఉండి కాల్ చేశాను. సార్ ఆ రోజు బెంగళూరులో ఉన్నారు. సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు, మురళి అలా కాదమ్మా, తప్పు కదా, అలా చేయకూడదు కదా, అలా టెంట్ వేయకూడదు కదా అని చెప్పి పచ్చిపాటి పుల్లారావు గారితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సార్ అన్నారు, అలా కాదు, తప్పు, అలా చేయకూడదు కదా, ఒక పని చేయి, ఎవరైనా పంపించి రమేష్ని కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్ చేసుకోండి అని. పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్, ఇది సివిల్ మ్యాటర్, పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్ చేసుకునేది ఏంటి అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అది జరిగింది అక్కడ. టీడీపీ వాళ్ళు, పుల్లారావు బినామీ, అందులో ఒక అతను ఉన్నారు, తేలపూరులు వీరయ్య చౌదరి, ఆయనకైతే ₹1 ఇచ్చే పని లేదు. కావురు ఆంజనేయులు అని ఉంటాడు, వాడు రోజు వచ్చి మా అమ్మని రోజు బూతులు తిట్టి, మా అమ్మని, నన్ను, నా భార్యని, అందరినీ బూతులు తిడతా ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటాడు. వాడు
ఆ తర్వాత కంది వాడికి రూపాయి ఇచ్చే పని లేదు. కంది వాళ్ళ సంబంధం లేని వ్యక్తులంతా అసలు తేళ్ల సుబ్బారావు అంట ఎవరెవరో అసలు నాకైతే న్యాయం కావాలండి. నా ఆస్తికి ప్రొటెక్షన్ కావాలి. మా అమ్మ నాన్నకి నాకు రక్షణ కావాలి. నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలి. నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలి. నా ఆస్తుల్ని కాపాడండి. అక్కడికి వస్తే చంపేస్తాం అని నేను బిజినెస్ చేసుకోవాలి. నేను బిజినెస్ చేసుకోకపోతే చెప్తున్నారు, ఇప్పటికీ చెబుతున్నారు. బిజినెస్ చేసుకోవాలి. బిజినెస్ చేసుకోకపోతే నేను ఈఎంఐలు ఎలా కట్టుకోగలను? నేను ఎలా రన్ చేయగలను? రెండు నడవనీయకుండా చేశారు. ఎలా చేయగలను? నేను ఈఎంఐ కట్టుకోవాలి కదండి. బ్యాంక్ లోన్ ఉంది కదా. నేనేం అప్పులు చేసి కట్టలేదు. అది బ్యాంక్ లోన్లోనే కట్టుకున్నాను. నెలకి 1,00,000 రూపాయలు మినిమం కరెంట్ బిల్ కడతానండి నేను. ఇప్పటికి కూడా నెలకి 1,00,000 రూపాయలు మూసేసిన తర్వాత కూడా మినిమం బిల్లు కడతాం. ఏమేమి జరగకుండా అది అట్లా చేస్తే నేను ఏమైపోవాలి? నాకు ఇద్దరు చిన్నపిల్లలు, ఏం చేసుకో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అండి. నేను వెళ్ళానండి. వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఒక 8 మంది 9 ఉన్నారండి. వాళ్ళందరికీ నాకు దగ్గర నెంబర్ లేవు, మా నాన్నకు కూడా తెలియదు, మధ్యవర్తుల ద్వారా తీసుకున్నారు. సో వాళ్ళందరికీ నేను కాంటాక్ట్ చేశాను. బాబు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎంత ఇచ్చారు, మా నాన్నగారికి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, చెక్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, ఆధారాలు ఉంటే రండి. నేను ఒక కొడుకుగా బాధ్యత తీసుకొని నేను డబ్బులు కడతా అని చెప్పి వాళ్ళకి నేను పేశాను. అయినా కూడా వాళ్ళని రానివ్వట్లేదు. వాళ్ళని రానివ్వబోయేతలకి ఏది డబ్బులు తీసుకోవడానికి కూడా వాళ్ళని రానివ్వట్లేదు. మేము సీక్రెట్గా ఒక 3-4 కలిసి వాళ్ళందరికీ మొత్తం సెటిల్ చేసేసాను. సెటిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నోట్లు వాపస్ తీసుకున్నాను. ఇంకొక 2-3 ఉన్నారు మెయిన్ వ్యక్తులు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. ఇట్లా బిజినెస్లు మూసేసి నన్ను ఆర్థికంగా నష్టపరిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు కడతాను? నేనేమి అమెరికాలో బిజినెస్లు చేసి సంపాదించట్లేదు, ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నాను. 25 సంవత్సరాల నుంచి నేను మా ఆవిడ ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బులు ఇవి. పెట్టుబడి తీసుకొచ్చి ప్రతి రూపాయి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టాను. అందరూ రండి, ఎన్ఆర్ఐలు రండి, ఇండియాలో పెట్టుబడి పెట్టండి, ఇండియాలో పెట్టుబడి పెట్టండి. ఇట్లా జరుగుతుంటే ఎవరండి వచ్చి పెట్టుబడి పెట్టేది? వాళ్ళకి ఆస్తులకి అసలు రక్షణ లేకపోతే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఇక్కడ పెట్టుబడి పెట్టి మానసిక క్షోభ అనిపించాలా? ఫైనల్ గా నాకు కావాల్సింది సార్, మమ్మల్ని ఆ షాపు కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని దాన్ని నడిపించే విధంగా మాకు రక్షణ కల్పించాలి. ఆ షాపు కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని నడిపించే విధంగా మాకు రక్షణ కల్పించాలి. మా అమ్మకి నాన్నకి నాకు ప్రాణహాని ఉంది. మాకు నా ప్రాణహాని అది రక్షణ కల్పించాలి, ప్రాణరక్షణ కల్పించాలి. అది నేను ఫైనల్ గా కోరుకుంది. తర్వాత ఎవరైతే మా నాన్నగారు అప్పు తీసుకున్నారన్నారో వాళ్ళు ముందుకొచ్చి డబ్బులు తీసుకుంటారంటే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడితో ఆపేసేయండి, ఈ అరాచకాన్ని ఇంతటితో ఆపేసేయండి. ఇది మంచిది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మంచిది కాదు. 75 ఏళ్ళండి. అయ్యో పారిపోయాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. 2 నెలలు అయిందండి వచ్చి పారిపోయాడంటే, మరి ఒక్కళ్ళ లోపలికి వచ్చి ఏందని అడిగిన వాళ్ళు లేరు. ఇంకొకటి మీ ప్రెస్ వాళ్ళకి ఇంకొక రిక్వెస్ట్, చిలకలూరుపేటలో అన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్ని ప్రెస్లు ఉన్నాయి. ఒక్కళ్ళని రానిలేదండి, ఒక్కళ్ళని రానిలేదు మాట్లాడటానికి. ఎవరు వచ్చినా ఎవరిని ఒక్కళ్ళ రానిలే. వాళ్ళు చెప్పుకోవటం ఏంటంటే మన తలా 5,000 ఇచ్చాము, ఎవరు రాదు మీ దగ్గర. కనీసం సాక్షాత్ కూడా వచ్చి కూడా అమ్మ మళ్ళీ నేను స్నానం చేసి వస్తానమ్మా అన్నాడు, వెళ్ళిపోయాడు, ఇక రాలేదు. అదే బేసిక్ గా మొత్తం ఎవరిని రానికుండా బెదిరించి వెళ్తే మీ మీద కేసులు. బయట ఎట్లా ప్రచారం నాకు తెలియదు అసలు. మామూలుగా ఇట్లా 8.5 కోట్లు ఇవ్వాలని పోస్టర్లు వేసారని ఇంతవరకు తెలుసు. కానీ నేను బయట వచ్చి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు అంటారు, మీ నాన్న 15 కోట్లు 20 కోట్లు అప్పు చేసి పారిపోయాడు. ఎవరు అడిగినా కూడా మీ నాన్న 20 కోట్లు 30 కోట్లు తీసి పారిపోయాడు. అసలు 20-30 కోట్లు 75 ఏళ్ల వ్యక్తికి ఎవరండి ఇచ్చేది? ఏం చూసిస్తారు? అసలు ఇస్తారా ఎవరైనా? కారు లోన్ తీసుకోవాలంటే ఎన్ని వెరిఫికేషన్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి? 75 వ్యక్తి 15-20 కోట్లు అసలు తీసుకున్న వ్యక్తి ఆయన. అన్ని అబద్ధాలు,
అట్లా స్ప్రెడ్ చేసి నన్ను చంద్రబాబు నాయుడు గారిని కలవనీయకుండా, లోకేష్ గారిని కలవనీయకుండా, ఎవరిని కలవనీయకుండా కంప్లైంట్ సెంటర్ అది కబ్జా చేసిన రోజు మా మదరు వంగలపూడి అనిత గారిని టీడీపీ పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ ఏదో పెడితే అక్కడికి వెళ్ళి కలిస్తే అక్కడ తీసుకున్నారు. అక్కడ తీసుకొని ఎస్పీ గారికి కాల్ చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని పారిపోయాను, వదిలేశాను. అక్కడ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి బొలిశెట్టి సత్యనారాయణ గారిని కలిస్తే అక్కడ నుంచి అదే మళ్ళీ ఇంకా మా పని లేకుండా మా దగ్గరకు వచ్చేది అని అన్నాడు. అని అన్నాడు. అట్లా ఎవ్వరు అసలు ఎంత దారుణం అంటే అసలు మా మాట వినరా. కోర్టు న్యాయస్థానం కూడా ఎవరికైనా ఉరిశిక్ష వేసేటప్పుడు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు. ఇక్కడ నాకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగేవాళ్ళే లేరు. ఏం జరిగింది, ఏమైంది మురళి, ఏంటి నీ బాధ, ఏంటి నీ సోషల్ మీడియాలో పోస్టులు తిట్టాను అంటే వాళ్ళు మా అమ్మని, నన్ను, మా ఆవిడని ఎంత తిడుతున్నారు, ఎంత అసహ్యంగా తిడుతున్నారు. వాళ్ళు తిట్టిన తర్వాతే కదా నేను తిట్టింది.